హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనస్ కిచెన్. ఈరోజు బిస్కెట్తో సింపుల్గా కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బిస్కెట్స్ తీసుకోవాలి. ఇలా మనకు నచ్చిన బిస్కెట్స్ తీసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకొని బిస్కెట్స్ అన్నిటిని పౌడర్ చేసుకోవాలి. ఇలా అన్నీ విరుచుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో షుగర్ వేసుకోవాలి. అది కూడా బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు అంతా తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలానే కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇలా బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా క్రీమ్ లాగా రావాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బటర్ అయినా వేసుకోవాలి. ఇలా బాగా బౌల్కి పట్టేలా పూసుకోవాలి. ఇలా మొత్తం పూసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసిన బిస్కెట్ క్రీమ్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి. అది కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కేక్ బౌల్ అయితే అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు కుక్కర్కి రబ్బర్ లేకుండా అలానే విజిల్ కూడా లేకుండా పెట్టుకోవాలి. ఇది ఉడకడానికి టైం అయితే పడుతుంది, ఒక 40 మినిట్స్ అయినా పడుతుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని విప్పింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి. అందులోనే కొద్దిగా స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే తీసుకోవాలి. అలానే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అయితే తీసుకోవాలి. ఎక్కువ కూల్ ఉండకూడదు, అలానే హీట్ అయి కూడా ఉండకూడదు. ఇప్పుడు బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ అయినా బ్లెండ్ చేయాలి. ఇలా క్రీమీగా రావాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ అనేది స్పూన్కి ఇలా అతుక్కొనే ఉండాలి, కింద పడకూడదు. ఇలా ఉంటే విప్పింగ్ క్రీమ్ తయారైపోయినట్లే. ఇప్పుడైతే కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్ మూత తీసేయాలి. ఒక నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే కేక్ బేక్ అయినట్లే. కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇప్పుడు తీసి సపరేట్గా పెట్టుకొని నేను పైన ఉన్న లేయర్ అంతా కట్ చేసి మధ్యలో ఫిల్ చేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ వాటర్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని ఇలా అంతా మొత్తం పూసుకోవాలి. ఇలా మొత్తం పూసుకొని మనకు నచ్చిన మోడల్లో డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడల్లో డెకరేట్ చేశాను. ఒకసారి కట్ చేసి చూద్దాం. అంతే ఈజీగా బిస్కెట్తో ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.